వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు నిజాయితీపరుడైన నేతగా, తర్వాత కాలంలో కాపుల హక్కుల కోసం పోరాడే యోధుడిగా పేరొందిన ముద్రగడ పద్మనాభరెడ్డి గారి మరణం విచారకరం. ఆయన కడచూపు కోసం కిర్లంపూడి వెళ్ళిన కుమార్తె క్రాంతిని చూడనివ్వకుండా నెట్టేశారు. ఇది కూడా బాధాకరమైన విషయం. దీని గురించి మాట్లాడే ముందు ఒకసారి ముద్రగడ పద్మనాభం గారి గురించి క్లుప్తంగా చెప్పాలి. అప్పట్లో ఆయన పేరు ముద్రగడ పద్మనాభమే, తర్వాత రీసెంట్గా మార్చుకున్నారు. ఆయన జనతా పార్టీ నుంచి చిన్న వయసులోనే 25 ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యారు 1978లో. ఆయనతో పాటు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ప్రముఖుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, వీళ్ళంతా కూడా 78లో ఫస్ట్ బ్యాచ్ ఎమ్మెల్యేలు. పద్మనాభం కూడా అదే టైంలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించినప్పుడు తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఈయనకి ముక్కుసూటి మంత్రిగా పేరుండేది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ టీడీపీ నుంచి ఎంపీగా 1999లో ఎంపీ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో, ఇలా చాలాసార్లు పార్టీలు మారారు ఆయన. రాష్ట్ర విభజన తర్వాత కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. అంతకుముందు కూడా కాపుల కోసం పోరాటాలు చేసినప్పటికీ 2014 తర్వాత సీరియస్గా కాపు రిజర్వేషన్ అంశాన్ని టేకప్ చేశారు. ఉద్యమాలు చేశారు, పళ్ళాలు మోగించారు. ఈయన ఆధ్వర్యంలో కాపు గర్జన పేరుతో తుని దగ్గర ఒక సభ నిర్వహించినప్పుడు కొంతమంది రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరో చనిపోలేదు. డే టైం జరిగింది కాబట్టి అందరూ దిగిపోయారు. కానీ రైలు మాత్రం మొత్తం తగలబడిపోయింది. ఆ ఘటనలో ఈయన మీద కూడా కేసులు నమోదైనాయి. చెప్పాలంటే ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపించారు. చివరికి కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకి రిజర్వేషన్ ప్రకటించినప్పుడు చంద్రబాబు ఆ 10% నుంచి 5% రిజర్వేషన్లని కాపులకు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాన్ని తొలగించారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. పోరాట యోధుడు ముద్రగడ దాని మీద మౌనం దాల్చారు. పోరాటం చేయలే. ఏదో 5% ఇచ్చారు కదా, దాన్ని నువ్వు ఎలా ఆపుతావని ఈయన జగన్ మీద పోరాటం చేయలే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న నాళ్ళు ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల గురించి పోరాటం చేయలే. కాపు కార్పొరేషన్కు నిధుల మంజూరు గురించి మాట్లాడలేదు. ఎందుకో కానీ ఆయనకి చంద్రబాబు అంటే బాగా ద్వేషం ఉంది. అందుకే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సైడ్ తీసుకున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ మీద కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించే బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. పవన్ గెలిచాక అన్నంత పని చేశారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎన్నికలకు ముందు ఈయన పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఆయన కుమార్తె క్రాంతి తండ్రి పోకడిని ఖండించారు. కాపులకు రాజకీయ అధికారం అని మాట్లాడే ముద్రగడ జగన్మోహన్ రెడ్డి కోసం సొంత కులస్తుడైన పవన్ కళ్యాణ్ మీద దాడి చేయటం ఏంటని ప్రశ్నించారు ఆవిడ. తన తండ్రి మొండి వైఖరితో కాపు కులానికి దూరం అవుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్కి మద్దతు పలికారు. ఆమె వ్యాఖ్యల మీద ముద్రగడ మండిపడ్డారు. తనకు అసలు కుమార్తె లేదనుకుంటానని, ఇప్పటి నుంచి ఆమెకు తన కుటుంబానికి సంబంధం లేదని తీవ్రంగా స్పందించారు. ఆయన చనిపోయిన తర్వాత కుమార్తె క్రాంతి ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించేందుకు వెళ్ళగా కుటుంబ సభ్యులు, ముద్రగడ అభిమానులు ఆమెను దగ్గరకు రానివ్వలేదు. పరిస్థితి తీవ్రంగా మారుతుందని పోలీసులు ఆమెను బయటకు లాగేశారు. బతికున్నప్పుడు రాజకీయ విభేదాలు, పంతాలు, పట్టింపులు ఉంటాయి, జనరల్గా ఉంటాయి చాలామందికి. కానీ ఎన్ని వైరుధ్యాలున్నా చనిపోయాక వాటన్నింటినీ మర్చిపోతారు. పైగా క్రాంతికి కన్న తండ్రి ఈయన. కుమార్తెకు కడసారి చూపుకు అవకాశం కల్పించకపోవడం అనేది దారుణం. ఆమెను బయటకు గెంటేసిన తీరు అందరినీ చెల్లింపజేసేలా ఉంది. బంధాలు, అనుబంధాల కంటే రాజకీయాలు, పంతాలు, పట్టింపులే ముఖ్యం అన్నట్టుగా ఇక్కడ వ్యవహరించారు.
తండ్రి ఇక లేరనే వార్త తెలిసిన వెంటనే ఆవిడ చాలా బాధతో కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే అక్కడ కొంతమంది ముద్రగడ అనుచరులు ఆవేశంతో గో బ్యాక్ అని నినాదాలు చేయడంతో కడసారి చూపు కూడా నోచుకోలేకపోయారు. గో బ్యాక్ అని నినాదాలు చేసే వాళ్ళందరికీ ముద్రగడతో ఎలాంటి బంధుత్వం ఉండదు. కానీ ముద్రగడ కుమార్తె ఆవిడ. ఆయనతో ఆమె కంటే ఎక్కువ అనుబంధం ఈ అడ్డుకున్న వాళ్ళకు ఉండదు. సంప్రదాయాల పరంగా చూసినా, మానవీయ కోణంలో చూసినా ఇది సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ముద్రగడ అంత్యక్రియలు అధికారుల అంచనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయనకు తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు కాబట్టి ఆయన ఈ గౌరవానికి అర్హుడని భావించి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు బ్రాడ్గానే ఆలోచిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అధికారుల అంచనాలతో ఆయన అంత్యక్రియలు జరపాలని సూచించినట్టుగా వార్తలు వచ్చినాయి. అయితే ప్రభుత్వ ప్రతిపాదనని ముద్రగడ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికుండగా పంతానికి మారుపేరుగా ఉండేవారు ముద్రగడ. చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా అంతే పంతంగా వ్యవహరించారు. Like, share and subscribe to Rajaniti channel.